Hi friends, welcome to Sankar Study Success Lectures and next important one soil health card. Okay, government schemes lo next important one ఏంటంటే soil health card schemes. This one is very important under Ministry of Agriculture and Farmers Welfare, Government of India. Okay, సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని 2015లో లాంచ్ చేశారు ప్రధానమంత్రి గారు. ఓకే, అంటే దీనిలోని సాయిల్ యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిని టెస్ట్ చేసి న్యూట్రిషన్స్ లెవెల్స్ అవి టెస్ట్ చేసి పర్టికులర్ ఫార్మర్కి కార్డ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ స్కీమ్ కింద. సో అది ఏంటి అనేది డీటెయిల్గా మనం చూద్దాం వన్ బై వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ అండ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ వీడియో అప్డేట్స్. సీ హియర్, ఎవ్రీ ఇయర్ కూడా ఫార్మర్కి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తారా? నో. వెన్ ఎవ్రీ 2 years మా ఈ పర్టికులర్ స్కీము అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ వన్. ఓకే, డోంట్ లీవ్ దిస్ వన్. టు ఇష్యూ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎవ్రీ 2 years టు ఆల్ ద ఫార్మర్స్. ఓకేనా, ప్రతి ఒక్క ఫార్మర్కి ఎవ్రీ 2 yearsకి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎవ్రీ ఇయర్ అని ఇస్తారు, లేదా ఎవ్రీ 2 years అని ఇస్తారు, ఎవ్రీ 6 months అని అలా ఇస్తారనమాట. ఓకేనా, ఎవ్రీ 2 yearsకి సాయిల్ హెల్త్ కార్డ్స్ని ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. టు ప్రొవైడ్ బేసిస్ టు ద అడ్రస్ ద న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఇన్ ద ఫర్టిలైజేషన్ ప్రాక్టీసెస్. ఓకేనా, సో దానిలో ఏంటి ప్రొవైడ్ చేస్తారు? న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, నాట్ సెక్టర్ స్కీమ్. అంటే స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దీన్ని 2015లో లాంచ్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఓకే, సో దిస్ పర్టికులర్ సాయిల్ హెల్త్ కార్డ్ నెక్స్ట్ నుంచి SHC అని వచ్చేస్తుంది మీకు. SHC అంటే ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డ్ అనమాట. సో ఈ సాయిల్ హెల్త్ కార్డ్ is a government of India scheme, right, that was promoted by Department of Agriculture and Cooperation under Ministry of Agriculture and Farmers Welfare and Mikels. Okay, so that was implemented through Department of Agriculture. You see, Department of Agriculture of all the states and union territories of the government. ఓకేనా, సో దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? అన్ని స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో ఇందులో ఏం చేస్తారంటే కనుక వాట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ సాయిల్ న్యూట్రియంట్స్ దాని గురించి అందులో ఉంటుందన్నమాట. అండ్ ఎంత ఫర్టిలైజర్స్ డోసెస్ యూజ్ చేయాలి అవన్నీ కూడా అందులో అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ సాయిల్ హెల్త్ కార్డ్స్ని యూజ్ చేసుకొని, ఓకేనా, ఆ కన్సర్న్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంత శాతం మీరు యూజ్ చేయాలి ఫర్టిలైజర్స్ని, ఇంత డోసెస్ యూజ్ చేయాలి అని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఏమవుతుంది, వీ కెన్ మెయింటైన్ ద సాయిల్ హెల్దీ. ఓకే, సో అంటే నేల యొక్క అంటే భూమి యొక్క సారవంతం అనేది తగ్గిపోదు అనమాట. ఓకే, సో టు డెవలప్ ద స్ట్రెంథనింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, STL అంటే ఏంటి? సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. సో ఇక్కడే వాళ్ళు సాయిల్ యొక్క లెవెల్స్ని, సారవంతాన్ని టెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో టు డెవలప్ అండ్ స్ట్రెంథనింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ త్రూ కెపాసిటీ బిల్డింగ్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అండ్ ఎఫెక్టివ్ లింకేజ్ విత్ ఇండియన్ ఐసీఆర్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్. ఓకేనా, సో దీనిలో ఎవరంటే మనకి మెయిన్గా ఆల్ ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారనమాట ఇన్ ఆర్డర్ టు ఫంక్షనింగ్ ద సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే కనుక we need to build the capacities of district level and state level staff and progressive farmers for promotion of nutrient management practices and balanced use of the fertilizers. అదే చెప్పాను, మనం ఇక్కడ ఏంటంటే కనుక ఫర్టిలైజర్స్ డోసేజ్ అనేది హెవీగా ఇవ్వకూడదు, ఎంత శాతం ఇవ్వాలి మన దాన్ని బట్టి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా మనకి సాయిల్ హెల్త్ కార్డ్స్ వరకు తెలుస్తాయి అనమాట. అండ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ వీ కెన్ ఎన్ష్యూర్ దట్ అడిషనల్ ఇన్కమ్ టు ద ఫార్మర్ యొక్క ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 years ఒక పంట వేశారనుకోండి. ఓకే, సాయిల్ హెల్త్ కార్డ్ చెకింగ్ అయ్యింది. సో దాన్ని బట్టి ఆ న్యూట్రియంట్స్ లెవెల్స్ బట్టి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే ఇప్పుడు ఈ పంట వేయండి, ఓకేనా, ఈ పర్టికులర్ పంట వేయండి, సో ఇది బాగా మీకు గ్రో అవుతుంది అని చెప్తారు. ఓకే, అంటే ప్రెజెంట్ ఉన్న న్యూట్రియంట్స్ లెవెల్ బట్టి ఆ పంట వేయమని చెప్తారనమాట. సో ఇదే పంటని రైతు వేశారనుకోండి, ఆటోమేటిక్గా తనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో అదే పంటని మళ్ళీ కంటిన్యూ చేశారనుకోండి, మేబీ ఆ గ్రోత్ అనేది తగ్గొచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఒకటే పంటని కంటిన్యూగా పండిస్తూ ఉంటే దాని యొక్క నేలల్లో న్యూట్రియంట్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు మనం రొటేషనల్ బేసిస్, షిఫ్ట్ బేసిస్లో మనం పంటలు పండిస్తూ ఉండాలి. ఓకేనా, అండ్
ఎడిషనల్ ఇన్కమ్ అనేది ఫార్మర్స్కి పెంచాలి, అలాగే పంట దిగుబడిని కూడా ఎక్కువగా పెంచాలి అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలి. అది సాయిల్ హెల్త్ కార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కనుక మీకు ఇంతకుముందు చెప్పాను, ఇట్ ఈస్ ఏ స్పాన్సర్డ్ స్కీమ్ అండ్ ఎప్పుడు లాంచ్ 2015లో లాంచ్ చేశారు. ఓకే, సో సాయిల్ హెల్త్ కార్డ్స్ని ఎవరికి ఇష్యూ చేస్తారు? ఫార్మర్కి ఇష్యూ చేస్తారు, విచ్ క్యారీస్ ద క్రాప్ వైజ్ రికమెండేషన్స్ ఉంటాయి. అదే చెప్పాను మీకు, దీనిలో ఏముంటుంది, మీకు క్రాప్ వైజ్ రికమెండేషన్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి, ఫెర్టిలైజర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండివిజువల్ ఫార్మ్స్ అండ్ ఫార్మర్స్ కెన్ ఆల్సో గెట్ ద రికమెండేషన్స్ ఫర్ ఎడిషనల్ క్రాప్స్ ఆన్ డిమాండ్. ఓకేనా, సో క్రాప్ వైజ్ రికమెండేషన్స్ అనేవి సాయిల్ హెల్త్ కార్డ్స్లో ఉంటాయి అనమాట. అండ్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో దే కెన్ అనలైజ్ అంటే వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పర్టికులర్ సాయిల్, వాట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ సాయిల్. ఓకే, ఇప్పుడు ఫార్మర్ ఉన్నారు కదండి, ఫార్మర్ దగ్గర నుంచి తన ల్యాండ్ దగ్గర నుంచి సాయిల్ని కలెక్ట్ చేసుకుంటారు, సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటారు ఎవరు? ఎక్స్పర్ట్స్. సో అప్పుడు అనలైజ్ చేస్తారనమాట, ఏంటి స్ట్రెంగ్స్ ఏంటి ఉన్నాయి, వీక్నెస్ అంటే ఏంటి ఉన్నాయి సాయిల్ని కలెక్ట్ చేసిన దాని మీద అని చెప్పి. సో దట్ వాళ్ళు ఈజీగా మెజరింగ్ అనేది చేయగలుగుతారు, తర్వాత ఈజీగా అడ్వైజ్ అనేది చేయగలుగుతారు అనమాట. అయితే దీనిలోని మనకి 12 పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఆ 12 పారామీటర్స్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ పర్టికులర్ పాయింట్ ఉంది కదా, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ విల్ కంటైన్ ద స్టాటస్ ఆఫ్ హిస్ సాయిల్ విత్ రెస్పెక్ట్ టు 12 పారామీటర్స్. అంటే నేమ్లీ ఎన్పీకే, పొటాషియము, వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. ఓకేనా, సెకండరీ న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే ఫిజికల్ పారామీటర్స్ ఉంటాయి. సో వీటిలో మనకి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 12 పారామీటర్స్ని మనకి మ్యాక్రో, ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ సెకండరీ అండ్ నెక్స్ట్ వన్ మైక్రో అండ్ లాస్ట్ వన్ వాట్ ఫిజికల్ పారామీటర్స్ అని డివైడ్ చేశారు. ఓకేనా, మ్యాక్రోలో మనకి 3 ఉన్నాయి, సెకండరీ న్యూట్రియంట్ 1 అండ్ మైక్రో న్యూట్రియంట్స్ మనకి జింక్, ఫెర్రస్ అవి ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఉన్నాయి. అండ్ ఫిజికల్ పారామీటర్స్ pH లెవెల్, ఈసీ లెవెల్, ఓసీ లెవెల్ మొత్తం 3 ఉన్నాయి. ఓకే, సో టోటల్గా 12 ఉన్నాయి కదా. సో 12 పారామీటర్స్ని ఇలా చేసి ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాక్రో ఏది, మైక్రో ఏది, ఫిజికల్ ఏది, అది ఇంపార్టెంట్ అమ్మ. అండ్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయని కూడా అడగొచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్లో మనకి ఎన్ని పారామీటర్స్ వాళ్ళు చేస్తారంటే 12 పారామీటర్స్ అని కూడా. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే కనుక సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట రికమెండేషన్స్ని. ఓకేనా, ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ ఎలా ఉండాలి అని. బేస్డ్ ఆన్ దిస్ సాయిల్ హెల్త్ కార్డ్స్ విల్ ఆల్సో ఇండికేట్ ద ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ అండ్ సాయిల్ అమెండ్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మ్. ఓకేనా, ఎలాంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలి అన్నది కూడా మనకి అందులోని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సి హియర్ SCE సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్స్ ద 2 set of fertilizer recommendations for 6 crops. ఓకేనా, 3 for ఖరీఫ్ అండ్ 3 for రబీ అమ్మ. ఓకేనా, సో వాళ్ళు 2 set of fertilizer recommendations ఇస్తారు. ఆ 2 set of fertilizer recommendations లో 6 crops ఉంటాయి. అందులో 3 crops ఖరీఫ్ క్రాప్స్ ఉంటాయి, 3 crops రబీ క్రాప్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ రికమెండేషన్స్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్స్ కూడా ఉంటుంది. ఓకేనా, ఆ సాయిల్ హెల్త్ కార్డ్లో మనకి ఏంటేంటి ప్రొవైడ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ నాన్న. ఓకే, ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ ఫర్ 6 crops, దట్ ఈజ్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్, 3 ఖరీఫ్ 3 రబీ క్రాప్స్. ఓకే, ఫార్మర్స్ కెన్ ఆల్సో ట్రాక్ ద సాయిల్ శాంపిల్స్ ఆన్ పోర్టల్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటుంది, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా, సాయిల్ హెల్త్ కార్డ్స్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఫార్మర్స్ వాళ్ళ యొక్క సాయిల్ శాంపిల్స్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మెయిన్గా చూడండి, చాలామంది యూత్ అగ్రికల్చర్ సెక్టర్ సైడ్ వస్తారు కదా చదువు, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాకుండా అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని ఎడ్యుకేషన్ ఏదో ఉంది. ఓకేనా, సో అటువైపు వచ్చిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఇలాంటి వాటిల్లో జాయిన్ అవుతారనమాట. ఓకే, అంటే విలేజ్లో ఉన్న యూత్ని అండ్ ఎవరైతే అగ్రికల్చర్ సైడ్ ఇంపార్టెంట్ ఉందో, సో వాళ్ళు దే కెన్ సెటప్ ద సాయిల్ హెల్త్ ల్యాబొరేటరీస్. ఓకే, దే ఆర్ ఎలిజిబుల్ టు సెటప్ ద సాయిల్ హెల్త్ ల్యాబొరేటరీస్, అండర్ టేక్ టెస్టింగ్ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తారు టు ఫార్మర్స్ అండ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో విలేజ్ యూత్ అండ్ ఫార్మర్స్ కూడా అప్ టు 40 years of age ఆర్ ఎలిజిబుల్. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వన్ అంటే కనుక రీసెంట్లీ ఏ పైలట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజ్. సో వాట్ ఈస్ దిస్ పైలట్ ప్రాజెక్ట్? డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజెస్ has been taken up where the soil samples collection has been taken up in the individual form, holding with farmers participation instead of sample collection at grids. సో ఇక్కడ ఏంటంటే కనుక గ్రిడ్ లెవెల్లో శాంపిల్ కలెక్షన్స్ కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ శాంపిల్ కలెక్షన్స్ ఎట్ గ్రిడ్స్ ఇండివిజువల్ ఫార్మర్ దగ్గర నుంచి శాంపిల్ కలెక్షన్ చేశారు. టేకెన్ అప్ వేర్ ద సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ హ్యాస్ టేకెన్ అప్ ఇండివిజువల్ ఫార్మ్ హోల్డింగ్ విత్ ద ఫార్మర్స్.
ఓకేనా. ఇండివిజువల్ ఫార్మర్స్ దగ్గర సాయిల్ శాంపిల్స్ చేశారు. దట్ ఈస్ వాట్ డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజెస్ అండర్ దిస్ ఈ పైలట్ ప్రోగ్రాంలో జరిగిందనమాట ఈ సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ చేయడం అనేది. సో మరి మనకి ఫార్మర్కి ఎలా ఉపయోగపడుతుంది ఈ ఎస్హెచ్ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే కనుక, దిస్ కార్డ్ విల్ కంటైన్ ద అడ్వైజరీ బేస్డ్ ఆన్ ద సాయిల్ న్యూట్రియన్ స్టాటస్ ఆఫ్ ద ఫార్మర్ హోల్డింగ్. ఓకే, ఈ పర్టికులర్ ఫార్మర్ ఏదైతే ల్యాండ్ కలిగి ఉన్నాడో ఆ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సాయిల్ హెల్త్ కార్డ్ మీద ఉంటాయి. అంటే ఇట్ విల్ షో ద రికమెండేషన్స్ ఆన్ డోసెస్ ఆఫ్ డిఫరెంట్ న్యూట్రియన్స్ నీడెడ్. ఓకేనా, ఎంత అవసరమో అంత డోసెస్ యూజ్ చేయమని వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దట్ అది ఫార్మర్కి యూజ్ అవుతుంది అనమాట. సో మీకు అదే చెప్పేసాను ఇంతకుముందు, ఫార్మర్కి ఎవ్రీ ఇయర్ కూడా మనకి సాయిల్ హెల్త్ కార్డ్స్ వస్తాయి అంటే లేదు, ఎవ్రీ 2 yearsకి ఒకసారి కార్డ్స్ వస్తాయి. అయితే ఈ సాయిల్ శాంపిల్స్ని ఎవరు తీసుకెళ్తారు, ఈ సాయిల్ శాంపిల్స్ని ఎవరు డ్రా చేస్తారు, హూ విల్ డ్రా ద సాయిల్ శాంపిల్స్ అంటే ద స్టేట్ గవర్నమెంట్ మా. ఓకేనా, నాట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ ద శాంపిల్స్ త్రూ ద స్టాఫ్. వాళ్ళు అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసెస్లో స్టాఫ్ ఉంటారు కదా, సో ఆ స్టాఫ్ అండ్ దర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ త్రూ ద స్టాఫ్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అయిన స్టాఫ్, సో వాళ్ళ త్రూగా ఈ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ ద శాంపిల్స్ త్రూ ద స్టాఫ్ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ లేదా అదర్ ఏజెన్సీస్, అవుట్ సోర్స్డ్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన స్టాఫ్ ద్వారా కానీ సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ లోకల్ అగ్రికల్చర్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ చేయడంలోని. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇంకొక విషయం, ఇవన్నీ కూడా నార్మల్గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు అక్కడికి స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ని పంపిస్తారని చెప్పారు కదా, టెక్నీషియన్ వెళ్తారని చెప్పాం కదా. సో ఆ పర్టికులర్ పర్సన్, ట్రైన్డ్ పర్సన్ ఎలా కలెక్ట్ చేస్తారు సాయిల్ శాంపిల్స్ని అంటే 15 to 20 centimeters కట్ చేస్తారు ల్యాండ్ని. ఓకే, అంటే దట్ ట్రైన్డ్ పర్సన్ ఫ్రమ్ డెప్త్ 15 to 20 centimeters బై కటింగ్ ద సాయిల్. ఓకే, ఆ సాయిల్ని గుర్తుపెట్టుకోండి అమ్మా, 15 to 20 centimeters కట్ చేస్తారు. ఎలా మళ్ళీ వి షేప్లో కట్ చేస్తారు. ఇట్ విల్ బీ కలెక్టెడ్ ఫ్రమ్ 4 corners అండ్ ద సెంటర్ ఆఫ్ ద ఫీల్డ్. ఓకే, సో 4 corners అండ్ సెంటర్ ఆఫ్ ద ఫీల్డ్. ఇలా ఒక ల్యాండ్ ఉందనుకోండి, 4 cornersలోని అలాగే సెంటర్ ఆఫ్ ద ల్యాండ్లోని సాయిల్ని కలెక్ట్ చేస్తారు. అది వి షేప్లో కలెక్ట్ చేస్తారు. అండర్స్టాండ్? ఓకే, అండ్ 15-20 centimeters డ్రిల్ చేస్తారు. అంత లోతు వరకు, 20 centimeter లోతు వరకు వెళ్ళి సాయిల్ని బయటికి తీస్తారనమాట. సో మీకు చెప్పాను ఇంతకుముందు, ఎక్కడ మనకి ఇలా కలెక్ట్ చేసిన సాయిల్ అనేది ఎక్కడ మనకి టెస్టింగ్ జరుగుతుంది అంటే కనుక STL దగ్గర. సో ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. సో ఎట్ ద STL దట్ ఈజ్ ఓన్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించిన సాయిల్ టెస్ట్ ల్యాబొరేటరీస్ దగ్గర టెస్ట్ చేస్తారు. లేదా STL దట్ వర్ ఓన్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్స్ బట్ ద స్టాఫ్ అవుట్ సోర్స్ స్టాఫ్ అయి ఉండొచ్చు. ఓకే, లేదా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు STL పెట్టుకుంటే అక్కడైనా టెస్టింగ్ జరుగుతుంది. లేదా ICAR ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ KVs దగ్గర అండ్ సమ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా సైన్స్ కాలేజెస్లోని యూనివర్సిటీస్లోని, అక్కడ కూడా మనకి సాయిల్ టెస్టింగ్ అనేది జరుగుతుందమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ హెల్త్ కార్డ్. సో మెయిన్గా సారీ నేషనల్ హెల్త్ కార్డ్ కాదు, సాయిల్ హెల్త్ కార్డ్. ఓకే, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. సో సాయిల్ హెల్త్ కార్డ్ మెయిన్గా దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక ఒక ఫార్మర్కి తన యొక్క భూమి యొక్క న్యూట్రియంట్ లెవెల్స్ తెలిసి ఎంత శాతంలో ఎంత మోతాదులో నేను యూజ్ చేయాలి, ఓకేనా, ఏవైనా ఫెర్టిలైజర్స్ కానీ, తర్వాత పంట నేను ఏది పండించాలి అన్నది తెలుస్తుంది వీటి వల్ల. ఓకేనా, సో దట్ ఫార్మర్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. అండర్స్టాండ్ మా ఎవ్రీవన్? So hope you understand this concept in clear. Thank you so much for watching. Do subscribe to our channel Sankalp Study Success.